శ్రీమాన్ మాట తర్వాత ఉంది. నారసింహ వపుః శ్రీమాన్. ఆయన రూపం ధరించాడు అంటే అది ఎప్పుడు శ్రీమంతముగానే ఉంటుంది. శ్రీమంతము, శ్రీ అనే శబ్దానికి కాంతి, శోభ, కళ, జ్ఞానము, వైభవము, ఐశ్వర్యము ఇన్ని అర్థములు ఉన్నాయి. కనుక ఇది అటువంటి శ్రీమంతుడు అంటే ఐశ్వర్యయుక్తమై మంగళకరమైన శుభంకరమైనటువంటి శరీరము ధరించిన వాడు కనుక శ్రీమాన్. అంతేగాని లక్ష్మీ సమేతుడు అని కూడా అర్థం చెప్పుకోవాలి. లక్ష్మీ నృసింహ అంటున్నాం కదా, అందు లక్ష్మీ సమేతుడు, ఆయన నిత్యం లక్ష్మీ సమేతుడే. అందుకని శ్రీ నివాసుడు కూడా లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలోనే ఉంటుంది. ఏ రూపం ధరించినా లక్ష్మి ఆయన విడిచిపెట్టదు. అది ఎల్లవేళలా లక్ష్మి విడిచిపెట్టకుండా ఉంటుంది కనుక లక్ష్మీ సమేతుడి శ్రీమాన్ అని చెప్పబడుతున్నాడు. తర్వాతి నామం కేశవ. భగవన్నామాల్లో కేశవనామం చాలా విశేషమైనటువంటిది. అందుకే 24 నామాల్లో మొదటి నామం అదే కదా. అలాంటి కేశవనామానికి చాలా విశేషమైన రహస్యాలు చాలా ఉన్నాయి. మామూలుగా పైన చెప్పాలంటే అభిరామాహ అభిరూపాహ కేశాహ యస్య సహ కేశవహ అని అర్థం చెప్పారు. అందమైన కేశములు కలవాడు అని అర్థం. అంటే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఉంది కదా, ఆ దివ్యమంగళ విగ్రహంలో చక్కని జుట్టు కలిగినటువంటి వాడు. ఆ జుట్టు యొక్క అందాన్ని పోతన గారు ఎలా దర్శించారంటే కరిరాజు మొరపెట్ట పొరవెత్తు కరివేల్పు ముడివీడి మూపుపై బడిన జుట్టు అని వర్ణించారు ఇక్కడ. అలాంటి అందమైనటువంటి కేశములు కలిగినటువంటి వాడు. కేశములు శరీర సౌందర్యాన్ని పెంచుతాయి. అలాంటి అందమైన సౌందర్యమైన కేశములు కలవాడు. ఇది సామాన్యార్థం. కానీ పరబ్రహ్మపరంగా అర్థం చెప్పారు ఇక్కడ. అది అసలు అర్థం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కేశవ అనే మాటకి కేశాహ రశ్మయ అని వైదిక అర్థం. కేశములు అంటే రశ్ములు, కిరణములు అని అర్థం ఇక్కడ. కేశవ అంటే దివ్యమైన కిరణములు కలవాడు అని అర్థం. కిరణములు అన్నప్పుడు దానిలో ఉన్న శక్తిని బయటికి వెదజల్లేది కిరణం. కిరణం అనే మాటకే కిరంతి ఇది కిరణాహ, వెదజల్లునివి అని అర్థం. సూర్యుడున్నాడు అనుకోండి, ఆయన యొక్క వెలుగు, ఆయన శక్తి మనకి కిరణాల ద్వారా లభ్యమవుతుంది. అలాగే భగవానుడు తన నుంచి శక్తిని అదేవిధంగా శోభని వెదజల్లుతున్నాడు. ఆ వెదజల్లుతూ ఉన్నటువంటి స్వరూపం గనక అద్భుతమైన రశ్ములు కలవాడు, కిరణములు కలవాడు. అంటే ఆదిత్యాది రూపములతో ఉన్నటువంటి వాడు అని అర్థం ఇక్కడ. పైగా మనల్ని అందరినీ రక్షిస్తున్నవి భగవంతుని కిరణములే. ఈ కిరణములు సూర్యుని యందు, అగ్ని యందు, చంద్రుని యందు ఉంటాయి. అగ్ని, సూర్య, చంద్రుడు. ఈ సూర్య చంద్రాగ్నుల యొక్క కిరణములతోనే జగత్తంతా పోషింపబడుతుంది. అవునా లేదా? అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం ఈ మూడింటిగానే మనం భగవంతుడిని ఆరాధన చేయడం మనకు తెలిసినదే. అలాగే మనలో కూడాను అగ్ని, సూర్య, చంద్రుడు ఉన్నారు. అగ్ని వాక్కుకు అధిపతి, సూర్యుడు శరీరమునకు చూపునకు అధిపతి, చంద్రుడు మనస్సుకు అధిపతి. ఇవి త్రికరణాలు. ఈ త్రికరణాల్లో పనిచేస్తేనే మనం పనిచేస్తున్నాం. కానీ త్రికరణాలకు పనిచేసే శక్తి ఎవరిది? లోపల ఆత్మరూపుడైనటువంటి భగవానునిదే. కానీ భగవాను యొక్క శక్తి త్రికరణములు అనే కిరణములుగా ప్రసరిస్తూ ఉన్నప్పుడు కేశవ అంటే ఇక్కడే ఉన్నాడు. మనలోనే ఆ 3 రూప కిరణములను ఇస్తున్నాడు. అంతేగా సృష్టిలో సస్యాన్ని కలిగించేవి కానీ, పోషణ కలిగించేవి కానీ, శక్తినిచ్చేవి కానీ కిరణములే. ఈ కిరణములుగా లోకమంతా ప్రసరింపజేసేవాడు గనక దివ్యమైన రశ్ములు కలవాడు అంటే జ్యోతిస్వరూపుడు అని కూడా అర్థం. జ్యోతి నుంచే కదా కిరణాలు వస్తాయి. అదే జ్యోతిస్వరూపుడే ప్రకాశిస్తున్నాడు. ఇది రెండవ అర్థం చెప్పుకున్నాం. మొదటిది ధ్యానానికి అనుగుణంగా రూపంతో అయిపోయింది. కానీ పరమాత్మ రూపానికి ఎంత చెప్పాలో తత్వానికి కూడా అంత అర్థం చెప్పాలి ఒకే నామానికి. అది ముఖ్యమైన అంశం. తత్వతః ఇప్పుడు తెలుసుకున్నాం. మూడవ అర్థం చెప్తున్నారు శాస్త్రంలో. కశ్చ అశ్చ ఈశ్చ త్రిమూర్తయ కేశాః తే యద్వశే వర్తంతే స కేశవ అన్నారు శంకర భగవత్పాలు వారు. కే కా ఈశ అన్నప్పుడు, కా అన్నప్పుడు కా ఆ రెండు కలిసి ఉన్నాయి. కకారం బ్రహ్మవాది అంటే బ్రహ్మను తెలియజేస్తుంది, అకారం విష్ణువుని తెలియజేస్తుంది, ఈశ అనేది శివుని తెలియజేస్తుంది. ఈ 3 ఎవరి యొక్క స్వరూపముగా ఉన్నాయో వాడు కేశవుడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని అర్థం ఇక్కడ. బ్రహ్మ విష్ణు శివాత్మకుడైనటువంటి వాడు. బ్రహ్మ విష్ణు శివులు అనబడే సృష్టి స్థితి లయ కారకులు కూడా ఏ పరమాత్మ యొక్క అధీనులో ఆ పరమాత్మని కేశవుడు అని అంటారు ఇక్కడ. అది కేశవ శబ్దాన్ని మరొకర్థం. ఇది కూడా పరమార్థమైన అర్థాన్నే తెలియజేస్తున్నది. ఇలా కేశవ శబ్దానికి భావిస్తే అద్భుతమైన విషయం మనకు తెలుస్తున్నాయి. అలాంటి ఆ కేశవుడు మరొక అర్థం చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ శాస్త్రములే. కమ్ అంటే జలం. ఆ జలములని నియమించువాడు ఈశ్వరుడు అంటే నియమించువాడు. సృష్టిలో జల వ్యవస్థను నడుపువాడు అని అర్థం ఇక్కడ. ఇది సూర్యభగవానుడి పరంగా అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పరమేశ్వరుని యొక్క లక్షణాలన్నీ సూర్యుని ద్వారానే వ్యక్తమవుతున్నాయి కనుక కేశవ అంటే కిరణములు కలవాడు అని చెప్పవచ్చు. కమ్మనగా జలమును, ఈశతే నియమించువాడు అని అర్థం. జలములు 2 రకాలుగా ఉంటాయి.
భౌమం దివ్యం అని రెండు విధములు. భౌమం అంటే భూమి యందు లభించే జలములు. ఈ జలములు మనం నదులు, చెరువులు ఇత్యాది జలాశయాల రూపంలో చూస్తాం. రెండవది దివ్యములు అంటే పైన మేఘాలు ఏర్పడి మేఘాల నుంచి వర్షం రావడం. ఈ వ్యవస్థ ఎవరు చేస్తున్నారో ఆలోచించవలసినది. భగవానుడు జల వ్యవస్థ నియామకుడు. అందుకే మనకి వేదమునందు అనేక చోట్ల జలములను ప్రత్యేకించి స్తుతించడం మనకు కనబడుతుంది. ఆపోహిష్టామయో భువ మొదలైన వాటన్నింటిలో కూడా జలమును మనం స్తుతిస్తున్నాం. దీనికి శన్న ఆపోధన్యన్యాహ అని అథర్వేదంలో మంత్రం ఉన్నది. అంటే జలములు మనకు శుభం కలిగించుగాక, ప్రతి సంవత్సరం ఏర్పడే జలములు మనకు క్షేమం కలిగించుగాక అంటే ఆ జలరూపముగా జగతిని అనుగ్రహించేవాడు ఆయనే. అంటే విష్ణు కృత్యములు ప్రపంచంలో మనం చూడాలి. కాంతి కిరణములు ఆయనే ఇస్తున్నాడు, జలముల్ని ఆయనే ప్రసాదిస్తున్నాడు. ఇలాగా కం అనే దాన్ని వ్యవస్థ చేయువాడెవడో అతడు కేశవుడు.